యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. అలాగే మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. 103వ కీర్తన 103వ కీర్తన మొదటి 5 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. ప్రభు యొక్క సహాయం గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తివంతుడైన మా దేవ, సర్వోన్నతుడు మా తండ్రి, మహాకాశంలందు నిరంతరం పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పొగడబడుచున్న మా నాయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో ప్రభు దినములో మీరు స్వరత్వం ఇచ్చి కొన్నటువంటి మీకు సంఘంలో చేరి తండ్రి, మీ యొక్క వాక్య భాగాన్ని మేము చదువుకొని ఉంటుండగా ప్రభా, మీరు మా కొరకు సిద్ధపరిచిన జీవాహారాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఆ యొక్క వాక్య వెలుగులో మీ యొక్క ముఖ కాంతి దర్శనములు చేసుకొని అయా మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నాం తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు. రానున్న వారిని క్షేమంగాను సకాలంలో తీసుకురమ్మని కోరుకుంటున్నాం తండ్రి. మీ యొక్క వాక్యాన్ని వినడం ద్వారా మా ఆత్మ ప్రాణ దేహంలో ఉజ్జీవింపబడినట్లుగా తండ్రి, బలపరచబడినట్లుగా స్థిరపరచబడినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. ఈ రీతిగా తండ్రి, నిలవచ్చిన మీకు దాసుడైనటువంటి దీనదాసుడు నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. కేవలం నిష్ప్రయోజకుడను తండ్రి, ఎందుకు ఎన్నికలైనటువంటి వాడను ప్రభా, మీ యొక్క సన్నిధిలో నిలవబోటకు ఎటువంటి అర్హత లేనటువంటి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరు సిలువ చాటును మరుగుపరచండి. ప్రతి విధమైనటువంటి బలహీనత నుంచి తండ్రి, ప్రతి విధమైనటువంటి అపరాధముల నుంచి నన్ను మీరు కడిగి శుద్ధీకరించి ప్రభా, నిర్దోషమైన వ్యక్తిగాను నిష్కలంకమైన వ్యక్తిగాను మీకు సన్నిధిలో నిలవబడినట్లుగా నన్ను మీరు పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీకు రక్త పరీక్ష జరిపించమని కోరుచున్నాం. ఈ రీతిగా తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి. మా మధ్యలో మీరు సంచరించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మనము గతంలో ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. యెహోవా నా కాపరి అంటే దేవుని యొక్క కాపుదలను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క కాపుదల చూడండి. కీర్తనలు మనం ఒకసారి కీర్తనల గ్రంథాన్ని మనం పరిశీలిస్తే దీన్ని దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు రాసి ఉంటున్నాడు. అయితే ఇందులో మొత్తము 150 కీర్తనలను మనము చూస్తాం. అంతేనా?
కీర్తనలు ఎన్ని ఉంటాయి? ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 150 అధ్యాయాలు ఉంటాయి. అయితే 2461 వచనాలు ఉంటాయి ఇందులో. ఈ 2461 వచనాలలో యేసుక్రీస్తుని గురించి 128 వచనాలు వ్రాయబడతా వచ్చినాయి. అయితే ఈ యొక్క కీర్తనలో 73 కీర్తనలు మాత్రమే దావీదు రాస్తూ వచ్చినాడు. ఎన్ని? 73 కీర్తనలు దావీదు రాస్తూ వచ్చినాడు. మిగతాటి కోరహు ఆయా వ్యక్తులు, దాని గురించి తర్వాత మనం ధ్యానిద్దాం, రాస్తూ వచ్చినాడు. మోషే, సొలొమోను ఇవన్నీ కూడా. అయితే ఈ యొక్క 128 వచనాలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వచనాలుగా మనం గమనించవచ్చు. అందులో 23వ అధ్యాయం అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అందులో దేవుని యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తా వచ్చినాడు దావీదు. దేవుని యొక్క కాపుదల యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా, అంటే ఆయన మన కాపరిగా ఉంటే మన జీవితంలో కలిగేటువంటి మేళ్ళను గురించి ఆ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. అయితే మనము దేవుని యొక్క కాపుదల ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కొన్ని కోణాల్లో మనము గతంలో కూడా ధ్యానిస్తూ వచ్చినాం. చెప్పండి, ఆయన కాపుదల ఎన్ని రకాలుగా మనం చూస్తూ వచ్చినాం? ఎన్ని రకాలు చెప్పండి, మన ఇష్టం. 5, 6, 7, 8, 4 విధాలైనటువంటి కాపుదల. ఫస్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. మొదటిది యేసుక్రీస్తు స్వయంగా చెప్తా వస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని. రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చెప్తా వస్తాడు, గొప్ప కాపరి. పౌలు చెప్తా వస్తాడు, గొర్రెల గొప్ప కాపరి. ఆ తర్వాత పేతురు, మొదటి పేతురులో చెప్తా వస్తాడు, ఆత్మల కాపరి. తర్వాత చివరిదిగా 4వదిగా ప్రధాన కాపరి. వెరీ గుడ్, బాగా గుర్తుండాయి. 5వ అధ్యాయం 1 పేతురు 4వ వచనంలో ప్రధాన కాపరి అనేటువంటి మాటను తెలియజేస్తూ వస్తాడు పేతురు. అయితే మనము మొదటి కాపుదల లక్షణాన్ని గురించి గత కొన్ని వారాల నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము 5 మంచి కార్యాలు, బాగా గుర్తుపెట్టుకోండి, మంచి కాపరిగా ఉంటూ ఆయన 5 విధాలైన మంచి కార్యాలను మన జీవితంలో చేస్తూ వచ్చినాడు. ఈ మాటలు మనం ఎక్కడ చూస్తాము? యోహాను సువార్త, రండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం ఈ మాటలను గమనిస్తూ వచ్చినాం. అయితే అందులో 4వ మంచి కార్యము, 4వ మంచి కార్యాన్ని గురించి మనము గత వారంలో చూస్తూ వచ్చినాం. ఏంటి? 10వ వచనం చదవండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. కాబట్టి ఇక్కడ మన గత వారం కూడా జీవమును గురించి మనము ధ్యానిస్తూ వచ్చినాం. ఎటువంటి జీవము? అసలు జీవము గురించినటువంటి వివరణ మనము గత వారంలో చూస్తూ వచ్చినాం. జీవము మానవునికి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి జీవం వచ్చింది. 3వ అధ్యాయం ఆదికాండంలో మనము చూస్తూ వచ్చినాం. 2వ అధ్యాయంలో, ఆదికాండం 2వ అధ్యాయంలో ఇక్కడ 7వ వచనంలో చూడండి, 2:7 జీవము యొక్క ప్రారంభం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. మానవునిలో దేవుని యొక్క జీవము ప్రవేశించడం ద్వారా మానవుడు సజీవమైనటువంటి వ్యక్తిగా, జీవము కలిగినటువంటి వ్యక్తిగా మానవుడు అవుతా వచ్చినాడు. అందువలనే ఇదే ఆదికాండంలో మరొక మాటను మనం చూస్తూ వద్దాము. చూడండి, ఎక్కడ హవ్వను గురించి ఒక మాట చెప్తా వచ్చినాడు.
అవ్వను గురించి ఒక మాట చెప్తా వచ్చినారు. ఎక్కడ జీవము కలిగిన ప్రతి ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. అంటే జీవము గల ప్రతివాడు అంటే అక్కడ విషయం ఏంటంటే జీవము కలిగినటువంటి వాడు. మానవుడు ఎవరు? జీవము కలిగినటువంటి వాడు. ఈ యొక్క జీవం అనేది దేవుని దగ్గర నుంచి మానవుడిలోకి ప్రవేశిస్తూ వచ్చింది. దీని గురించి మనం చాలా విషయాలు గతంలో చూస్తూ వచ్చినాం. ఆ యొక్క జీవము ఏ విధంగా మానవుడు కోల్పోతూ వచ్చినాడు, ఎందువల్ల కోల్పోతూ వచ్చినాడు అనేటువంటి విషయాలు. అయితే ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రికలో మనం ఒక మాట చూస్తూ వచ్చినాం. ఈ జీవాన్ని గురించి పౌలు గారు ఒక మాట చెప్తా వచ్చినాడు. రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 4వ వచనంలో, కాబట్టి క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు ఆయన మనం కోల్పోయినటువంటి జీవమును తిరిగి అనుగ్రహించుటకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే నిర్జీవుడైనటువంటి మానవుడు, చనిపోయినటువంటి మానవునికి తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు జీవమునిచ్చుటకు ఆయన ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. ఆ జీవం పేరే నూతన జీవము. కాబట్టి నూతన జీవము పొందిన వారమై, నూతన జీవం పొందిన వారమై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి నడుచుకొనున్నట్లు. అంటే నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు అంటే మనం నూతనమైన జీవం పొందాలంటే యేసుక్రీస్తుతో కూడా పాతి పెట్టబడి తిరిగి మనమందరం కూడా ఆయనతో కూడా లేపబడతా వచ్చినాం. ఇందులో చాలా మర్మం ఉంది. దేవుని చిత్తమైతే మరొకసారి మనం చూద్దాం. ఇప్పుడు మన వాక్య భాగం ఏంటంటే, ఈ నూతన జీవం వలన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించేటువంటి మంచి కాపరిగా ఉంటూ మనకు అనుగ్రహించేటువంటి ఈ యొక్క నూతన జీవం వలన మన జీవితంలో కలిగినటువంటి మేళ్ళు లేదా మన జీవితంలో కలిగినటువంటి ప్రయోజనాలను గురించి మనము క్లుప్తంగా ధ్యానిద్దాం. నూతన జీవం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు రండి. మొట్టమొదట అసలు ఈ యొక్క నూతన జీవము ఎటువంటిది? ఈ యొక్క నూతన జీవము ఎటువంటిది? ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు చదవండి. అది గొర్రెల 10వ వచనంలో, గొర్రెలకు 10వ అధ్యాయం 10వ వచనం, గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు. కాబట్టి సమృద్ధి అయినటువంటి జీవమును ఆయన నీకు నాకు అనుగ్రహించడానికి ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. ఎటువంటి జీవము? సమృద్ధి అయినటువంటి జీవము. అందువలనే ఈ యొక్క జీవాన్ని గురించి యేసుక్రీస్తు 27వ వచనంలో చెప్తా వచ్చినాడు. చదవండి. 10వ అధ్యాయం 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. మొట్టమొదట గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి జీవము ఎటువంటి జీవం అంట? నిత్య ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము, ఎప్పటికీ మనతో ఉండేటువంటి జీవము. అందుకే దానిపైన వచనం పైన కింద ఒక మాట చెప్తా వచ్చినాడు. ఏం చెప్తా ఉన్నాడు? నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి ఎవరికి ఇస్తానంట? ఆయన గొర్రెలకు. బాగా, నా గొర్రెలు
ఒకటి నా గొర్రెలు, రెండవది నా స్వరము వినును. ఎవరైతే ఆయన స్వరమును వింటారో, ఎవరైతే ఆయన మాటను వింటారో, ఎవరైతే ఆయన మాటకు విధేయతను చూపిస్తారో ఆ గొర్రెలు, అంటే అటువంటి బిడ్డలు. మళ్ళీ మూడోదిగా ఏం చెప్తాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎవరైతే యేసయ్యను వెంబడిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తును వెంబడిస్తారో వారికి ఆయన నిత్య జీవమునిచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. 3 విషయాలు. ఆయన గొర్రెలముగా మనం ఉండాలా, ఆయన బిడ్డలముగా మనం ఉండాలా, ఆయన మందలో మనం ఉండాలా, ఆయన మందలో ఒక వ్యక్తిగా మనం ఉండాలా, ఆయన సంఘములో మనం చేర్చబడాలా. పాపము చేత, అపరాధముల చేత ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఆయన నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచి తన బిడ్డగా, తన కుమారునిగా, తన కుమార్తెగా చేసుకుంటూ వచ్చినాడు. అటువంటి సంఘములో మనం చేర్చబడినప్పుడు మనము ఏం చేస్తామంట, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎప్పుడైతే ఆయన యొక్క స్వరాన్ని మనం విని, ఎప్పుడైతే ఆయన స్వరాన్ని విని మనం విధేయత చూపిస్తామో అప్పుడు ఆయనను మనం వెంబడించేటువంటి వారంగా ఉంటాం. ఎవరైతే ఆయన గొర్రెలుగా ఉంటూ ఆయన స్వరాన్ని వింటూ ఆయనను వెంబడిస్తున్నారో వారికి ఆయన ఏమిస్తానంట, నిత్య జీవం ఇస్తా ఉన్నాడు. ఎటర్నల్ లైఫ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ కూడా ఆ యొక్క జీవము, నశింపని జీవము. ఎవరు కూడా కింద చెప్తాడు చూడండి, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. సాతానుడు కానీ శత్రువులు ఎవరైనా సరే తండ్రి అయిన చేతిలో నుంచి, ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో నుంచి అపహరింపబడము. ఆ యొక్క నూతన జీవము బాగా, అంటే ఇందులో చాలా విషయం ఉంది. ఏంటంటే నా గొర్రెలు అంటున్నాడు, అక్కడే నా గొర్రెలు, ఫర్ మై షీప్. ఈ యొక్క గొర్రెలు నా గొర్రెలు, నా బిడ్డలు, నా సొంతం. యెషయా 43వ అధ్యాయంలో ఏముంది, నీవు నా సొత్తు. కాబట్టి మనం ఆయన సొంత బిడ్డలంగా మనం ఎప్పుడైతే చేర్చబడతామో, ఎప్పుడైతే ఆయన స్వరాన్ని మనం వినగలుగుతామో, ఎప్పుడైతే మనం ఆయనను వెంబడించగలుగుతామో ఎవరు గుడుక మనల్ని అపహరింపలేరు. ఎవరు గుడుక యేసుక్రీస్తు యొక్క సమాజంలో నుంచి, యేసుక్రీస్తు యొక్క సంఘంలో నుంచి, యేసుక్రీస్తు యొక్క మందలో నుంచి, యేసుక్రీస్తు యొక్క గొర్రెల మందలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఎవరు గుడుక అపహరింపలేరు అని చెప్తున్నాడు. ఎంత ధైర్యము! అపహరింపలేనటువంటి జీవము. ఇంకా దాని కింద చదువునైనా వాటిని నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. కాబట్టి ఈ యొక్క నాశనము లేనటువంటి జీవము, అపహరింపలేనటువంటి జీవం, ఈ జీవము ఎంతో శక్తివంతమైనటువంటి జీవము, నిత్య జీవము ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది నిత్య జీవము, నాశనము లేనటువంటి జీవము, అపహరింపబడలేనటువంటి జీవము, ఎప్పటికీ శాశ్వతంగా మనతోనే ఉన్నటువంటి జీవాన్ని, భద్రతతో కూడినటువంటి జీవాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ బిడ్డలారా, మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు నూతన జీవములో, ఆయన మనకు అనుగ్రహించిన నూతన జీవములో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాముఖ్యత ఏంటి? మొట్టమొదటి ప్రయోజనం నిత్య జీవము, నాశనము లేనటువంటి జీవము, అపహరింపలేనటువంటి జీవము, భద్రతతో కూడినటువంటి జీవము, శాశ్వతమైనటువంటి జీవం. నిత్య జీవం అంటే ఎప్పటికీ మనతో ఉన్నటువంటి జీవము, శాశ్వతమైన జీవము. ఇక రెండవదిగా చూడండి, ఈ యొక్క నిత్య జీవాన్ని గురించి మరొక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం.
చదవండి. యోహాను సువార్త 4. నేను వారికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును. కాబట్టి నిత్య జీవాన్ని ఆయన మనకు అనుగ్రహం. మరొక మాట చూడండి, మరొక మాటను మనం చూద్దాం. 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనం. ఏంటి ఈ యొక్క నిత్య జీవం యొక్క వివరణ? సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? నిత్య జీవం ఎవరు? యేసు క్రీస్తే. కాబట్టి యేసు క్రీస్తు అనుగ్రహించేటువంటి జీవము మనం ఏం చూస్తూ వచ్చాం? నిత్య జీవమును ఇచ్చుచున్నాను అని చెప్తా వచ్చినాడు యేసుక్రీస్తు. ఏంటయ్యా నిత్య జీవము అంటే? యేసుక్రీస్తే నిత్యమైన జీవం. అది ఎక్కడ? యేసుక్రీస్తే అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలా? ఆయనే మనలో ఉంటూ ఆయనే నిత్య జీవముగా మనలో ఆయన ఉంటూ మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటి ఏంటంటే మనం ఏమని ఆరాధించాలా? ప్రభువా, నా పాపముల చేతను అపరాధముల చేతను నేను చచ్చిన వాడిని ప్రభువా, నేను ఉంటుండగా నీవు నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి నాయన నీ యొక్క నూతన జీవాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చినావు తండ్రి. నాకు నిత్యము నాతో ఉండేటువంటి నిత్య జీవాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చినావు. ఇక రెండవది మనం చూద్దాం రండి. రెండవదిగా యేసుక్రీస్తు అనుగ్రహించిన నూతన జీవం యొక్క రెండవ ప్రాముఖ్యత 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11:25. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఆయన అనుగ్రహించినటువంటి నూతన జీవం యొక్క రెండవ ప్రత్యేకత ఏంటి? పునరుత్థానముతో కూడినటువంటి జీవము. ఏంటి పునరుత్థానంతో కూడిన జీవము అంటే? ఇక్కడే వివరణ చెప్తాడు యేసుక్రీస్తు. ఏం చెప్తాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికించేటువంటి జీవము. బాగా గమనించండి, ఎటువంటి జీవాన్ని ఇచ్చినాడు మనకు యేసుక్రీస్తు? చనిపోయినను బ్రతికించేటువంటి జీవము. ఒకవేళ బ్రతికి ఉంటే ఎన్నటికి చనిపోడు. ఎటర్నల్, మరణము లేనటువంటి జీవము. అంటే కొంచెం ఆత్మీయంగా అర్థం చేసుకునే స్థాయికి వస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఆ యొక్క జీవం ఎటువంటి జీవం అంటే చనిపోయినా సరే బ్రతికించేటువంటి జీవము. ఒకవేళ నువ్వు బ్రతికి ఉంటే ఎప్పటికీ చనిపోకుండా చేసేటువంటి జీవం అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎంత ప్రత్యేకత ఉంది ఆ జీవంలో. యేసుక్రీస్తు మన జీవితంలో మనకు అనుగ్రహించినటువంటి నూతన జీవములో మొట్టమొదట ప్రత్యేకత ఏంటి? నిత్య జీవము. రెండవది పునరుత్థానంతో కూడిన జీవము. ఇక రండి మూడవది మనం గమనిద్దాం. మూడవది 14వ అధ్యాయము 6వ వచనం. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి వద్దకు చేర్చేటువంటి జీవము. ఈ యొక్క జీవము ఎవరైతే పొందుతారో, ఈ యొక్క జీవము ఎవరికైతే అనుగ్రహింపబడుతుందో వాళ్ళు ఏం చేస్తారంట? ఆ యొక్క జీవము ద్వారానే
ఇందాక మనం ఏం తెలుసుకున్నాము? జీవం అంటే ఎవరనే విషయము యేసుక్రీస్తు. అందుకే చెప్తాను యేసుక్రీస్తు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యానికి మనం చేరాలంటే, పరలోక రాజ్యానికి చేర్చేటువంటి జీవము, నిన్ను నన్ను తండ్రి వద్దకు చేర్చేటువంటి జీవము, ఆ యొక్క నూతన జీవము యేసుక్రీస్తు మనకు ఈ లోకానికి వచ్చి శిలువలో బలి తన రక్తాన్ని కార్చి తన జీవాన్ని పెట్టి తన యొక్క ప్రాణమును నీ కొరకు నా కొరకు పెట్టి ఆయన బలి మరణించి 3వ రోజు తిరిగి లేచినప్పుడు ఆయన తిరిగి మనకందరి గుడుక నూతన జీవాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ యొక్క నూతన జీవం వల్ల మనం 3 విషయాలు తెలుసుకుంటూ వచ్చినాం. మొట్టమొదటిది ఏంటి? నూతన నిత్య జీవము. రెండవది పునరుత్థానముతో కూడిన జీవము. మూడవది తండ్రి వద్దకు చేర్చేటువంటి జీవము. కాబట్టి ప్రేమ బిడ్డలారా, యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు శిలువలో ఆయన బలి ఆయన తన యొక్క జీవాన్ని మనందరి గుడికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. నాలుగవది ఆ యొక్క జీవం యొక్క ప్రాముఖ్యత ఏమంట? మనుషులకు చదువు నేను ఇంకా ఆ వెలుగు తొమ్మిదో వచనం చదువునైనా. ఈ యొక్క వెలుగు నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఇక్కడ చూడండి 4వ వచనంలో ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు, ఈ జీవము ఏమవుతుందంట? మనిషిని వెలిగిస్తూ ఉంది. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. తర్వాత 9వ వచనంకి వచ్చేపాటికి నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. కాబట్టి నిన్ను నన్ను చీకటిమయమైనటువంటి జీవితాల్లో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. చూడండి మానవుడు ఏ విధంగా జీవిస్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ప్రభువునందు వెలుగై ఉన్నారు. కాబట్టి మనము మన గత జీవితంలో మనము చీకటిమయమైన జీవితం జీవిస్తూ ఉన్నాం, చీకటిలో జీవిస్తూ ఉన్నాం, చీకటిగా మనం ఉంటూ వచ్చినాం. 3 విధాలైన చీకటి గురించి మనం చూస్తే, మనం మొట్టమొదట మన జీవితం ఏ విధంగా ఉందంటే గుడ్డితనము. కొరింథీయులకు రాసిన 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంది అన్నమాట. వద్దులండి, ఏముంది? ఈ లోక దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తూ వచ్చింది. రెండవదిగా మనల్ని చీకటిమయం చేస్తూ వచ్చింది. ఇందాక మనం చదువుకున్నాం కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఏం చేస్తాం? మునుపు మీరు చీకటి అయి ఉంటిరి. కాబట్టి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో. తర్వాత మూడంతల చీకటి, మూడంతల చీకటి ఎక్కడ? 2వ అధ్యాయము 1 కొరింథీ 2:9. క్షమించండి, 1 పేతురు 2:9. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి, చాలైనా ఎక్కడున్నామంట? ఎక్కడున్నాము? చీకటిలో. 2 కొరింథీ చదవండి, అది కూడా వచ్చిన ఏం పాపం. 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం.
కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఇక్కడ చూడండి, మానవుని యొక్క మొదటి పరిస్థితి గుడ్డితనము. ఈ యుగ సంబంధమైన దేవత మానవులకు మొట్టమొదట గుడ్డితనం కలుగజేస్తూ వచ్చింది. రెండవదిగా ఈ యొక్క గుడ్డివాడైపోయినటువంటి మానవుణ్ణి ఏం చేసిందంటే పూర్తిగా మనోనేత్రములు మూసేసి గుడ్డితనం కలుగజేసింది మొదటిది. రెండవది, మానవుణ్ణి పూర్తిగా చీకటిమయమైన జీవితం చేస్తూ వచ్చింది. చీకటి అంటే అజ్ఞానము. అజ్ఞానం అంటే ఏది మంచి ఏది చెడు. ఇప్పుడు గుడ్డివాడు ఉన్నాడు, గుడ్డివాడికి దారి తెలుస్తుందా? గుడ్డివాడు అందాన్ని కంటితో చూడగలడా? పూలను కానీ మొక్కలను కానీ లేదా ఏదైనా చూడగలడా? చూడలేడు, గుర్తుపట్టలేడు. అది మొదటి అజ్ఞానం. అంటే మనము ఏది మంచిది ఏది చెడు అనేది మనము చూడలేనటువంటి పరిస్థితికి తీసుకెళ్తాడు. తర్వాత రెండవది ఏం చేస్తాడు? చీకటిలోకి తీసుకెళ్తాడు మనల్ని మొత్తం. అంటే మనల్ని చీకటిగా చేస్తాడు. అంటే మన జీవితం అంతా కూడా మనం చేసేటువంటి కార్యకలాపాలన్నీ కూడా చీకటిమయంలో ఉంటాయి. చీకటి జీవితం మనల్ని మునుపు మీరు చీకటి అయి ఉంటిరి. బాగా గమనించాలా. ఎక్కడుంది? ఎక్కడ చదివినాం? ఎఫెసీయుల చదువునైనా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. చాలనా. ఇక రెండవది అది మనల్ని సాతానుడు ఏం చేస్తూ వచ్చినాడు? మొట్టమొదట గుడ్డివారిగా చేస్తూ వచ్చినాడు. రెండవది చీకటిమయం చేస్తూ వచ్చినాడు మన జీవితాన్ని. మూడవది ఏం చేసినాడు? పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. అంటే మీకు అర్థం కావడం మళ్ళీ రిపీట్ చేస్తాం. 2 అయితే మీరు చీకటిలో. బాగా గమనించండి. మొదటిది గుడ్డివారు అయినారు. రెండవది మన జీవితం మనమంతా మొత్తము చీకటి అయిపోయి ఉన్నాము. మూడవది చీకటి అయిన మనల్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? చీకటిలో పెడతా వచ్చినాడు. అర్థమైందా? స్టెప్ బై స్టెప్. ఎవరైనా సరే పాపములో ఎట్లా పడిపోతారంటే ముందు ఏం చేస్తారు? వానికి అర్థం కాకుండా చేస్తారు. అంటే వానికి ఏది చేస్తే వాడు చేసేటువంటి పని మంచిదా చెడుదా అనే ఆలోచన లేకుండా వాని మనోనేత్రంలో మూసేస్తాడు సాతానుడు. అజ్ఞానంలోకి తీసుకెళ్తాడు. తర్వాత రెండవ స్టెప్ ఏం చేస్తాడంటే రెండవ భాగము వీని జీవితం మొత్తం చీకటిమయం చేసేస్తాడు. అంటే వీడు ఏమి చేసినా సరే చీకటి జీవితంలో జీవిస్తాడు. అంటే అజ్ఞానంలో జీవిస్తూ ఉంటాడు. అవును, చాలామంది ఏం చేస్తారు? మూర్ఖత్వంలో ఉంటారు. అవును, నేను ఇంతే తప్పురా నాయన నువ్వు చేసేది అంటే పర్వాలేదులే, నువ్వు చేసేది దేవుడు బాధపడతాడు, బాధపడితే బాధపడిలే అంటే జీవితం పూర్తిగా చీకటిమయం అయిపోయింది. ఇటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడంటే చీకటిలోనికి, అంటే మూడంతలు ఇంకొంత వారి జీవితాన్ని చీకటిలోకి తీసుకుపోతా వచ్చినాడు అనమాట. చీకటిలో. అయితే మీరు చీకటిలో మీరు. కాబట్టి ఇటువంటి మూడంతల చీకటి జీవితాన్ని జీవించేటువంటి నీకు నాకు యోహాను సువార్త ఇప్పుడు రండి అర్థమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాని అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానము, మనలో ఉన్నటువంటి పాపపు జీవితము, మనలో ఉన్నటువంటి అవిధేయత ఏమవుతా ఉంది? దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క జీవమును కనుగొనలేక ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ యోహాను. అందువలనే దీనికి ఒక పేరు చెప్తా వచ్చినాడు 9వ వచనంలో. ఏం చెప్తాడమ్మా? నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ఆరిపోయిన ప్రతి వ్యక్తిని, చీకటిలో ఉన్న ప్రతి వ్యక్తిని, జీవమును కోల్పోయినటువంటి ప్రతి వ్యక్తిని
చీకటిమయమైన జీవితాన్ని జీవిస్తున్న నిన్ను నన్ను ఈ యొక్క వెలుగు ఏం చేస్తుందంటే ప్రతి మనిషిని వెలిగించుచున్నది. కాబట్టి నిన్ను నన్ను వెలిగించేటువంటి జీవము 4 విధాలైనటువంటి ప్రయోజనాలను మనం చూస్తూ వచ్చినాం. గత వారంలో నూతన జీవాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మనకు ఉన్నటువంటి జీవము, తండ్రి అయిన దేవుడు ఇచ్చిన జీవము ఏమైపోయింది, ఆ యొక్క జీవము వల్ల ఏ విధంగా మనం నష్టపోయినాం, ఆ జీవాన్ని మనం ఏ విధంగా కోల్పోయినామో అనేటువంటి విషయాలను చూస్తూ యేసుక్రీస్తు మనకు నూతన జీవాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడనే విషయాన్ని చూసినాం. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు అనుగ్రహించినటువంటి ఆ యొక్క నూతన జీవం వలన కలిగేటువంటి 4 విధాలైన ప్రత్యేకతలను మనము 4 విధాలైన ప్రయోజనాలు మనం చూస్తూ వచ్చినాం. మొదటిది ఏంటి? నిత్య జీవము. మొదటి ప్రయోజనము ఎటర్నల్ లైఫ్, అంటే భద్రతతో కూడినది, ఎన్నటికీ మనతో ఉండేది, నాశనము లేనటువంటి జీవాన్ని మనకిస్తూ వచ్చినాడు. రెండవది పునరుత్థానంతో కూడిన జీవాన్ని ఇస్తూ వచ్చినాడు. చనిపోయినా సరే బ్రతికించే జీవము, బ్రతికి ఉన్నటువంటి వాడు ఎన్నటికీ చనిపోకుండా ఉండేటువంటి జీవాన్ని ఆయన మనకిస్తూ వచ్చినాడు. మూడవదిగా తండ్రి వద్దకు చేర్చేటువంటి జీవము, పరలోక రాజ్యానికి చేర్చేటువంటి జీవాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ జీవమే 4వదిగా 4th ఫంక్షనింగ్, అంటే 4వ క్రియ, 4వ ప్రయోజనం మన జీవితంలో ఏం జరుగుతుంది? నిన్ను నన్ను చీకటిమయమైనటువంటి నీ జీవితాన్ని, నా జీవితాన్ని వెలిగిస్తూ వచ్చింది. అర్థమైంది కదా క్లియర్గా? కాబట్టి ఈ 4 ప్రయోజనాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ప్రభా, చీకటిమయమైన నా జీవితాన్ని, అంధకారమయమైన నా జీవితాన్ని, చీకటిలో జీవిస్తున్న నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి జీవాన్ని నేను కోల్పోతూ వచ్చిన, నిర్జీవుడిగా నేను మారుతూ వచ్చిన, చనిపోయిన దశలో నేను ఉంటా వచ్చిన, జీవము లేనటువంటి వాడిగా నేను జీవిస్తూ వచ్చిన, ఇటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నా కొరకు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి నాయన నా కొరకు మీరు శిలువలో బలి మీ యొక్క జీవమును నాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. నూతన జీవాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. నిత్య జీవాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. పునరుత్థానంతో కూడిన జీవాన్ని నాకు ఇస్తూ వచ్చినారు. తండ్రి వద్దకు పరలోకానికి చేర్చేటువంటి జీవాన్ని ఇస్తూ వచ్చినారు. చీకటి జీవితంలో జీవించేటువంటి నాకు వెలుగునిస్తా వెలుగునిచ్చేటువంటి జీవాన్ని నాకు ఇస్తూ వచ్చినారు. అందును బట్టి నేను స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నానని మనమందరం కూడా తండ్రిని స్తుతించి ఆరాధించి గణపరచదును గాక. మనమందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటూ పాటలు పాడాము.